ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన హీరోయిన్ రన్యారావు వ్యవహారం సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసుకు సంబంధించి ముమ్మర దర్యాప్తు కొనసాగుతుంది. రన్యారావును డిఆర్ఐ కస్టడీకి అప్పగిస్తూ ఆర్థిక నేరాల కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రన్యారావును డిఆర్ఐ అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. రన్యారావు గురించి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంచలన విషయాలు బయటపెట్టింది. అంతేకాదు రన్యారావు శరీరం పైన పలుచోట్ల గాయాలు ఉన్నాయని పేర్కొంది. రన్యారావు మొత్తం 27 సార్లు దుబాయ్కి వెళ్లారని వెల్లడించారు. డిఆర్ఐ అధికారులు ప్రతిసారి ఒకే డ్రెస్తోనే దుబాయ్ వెళ్లారని, అందులోనే గోల్డ్ని స్మగ్లింగ్ చేశారని తెలిపారు. గత 15 రోజులలో 4 సార్లు, 2 నెలల్లో 10 సార్లు దుబాయ్కి రన్యారావు వెళ్ళొచ్చారు. ఒక్కో ట్రిప్నకు రన్యారావుకు 10 నుంచి 50 లక్షలు ఆదాయం వచ్చేదని అధికారులు వెల్లడించారు. ఈ కన్నడ హీరోయిన్ గోల్డ్ స్మగ్లింగ్ ద్వారా నెలకు 1 కోటి నుంచి 3 కోట్ల ఆదాయం ఆర్జించేదని విచారణలో తేలింది. ఇక దుబాయ్తో పాటు యూరప్, అమెరికాకు కూడా వెళ్లినట్లు విచారణలో రన్యా వెల్లడించారు. కాళ్లకు బెల్టులో గోల్డ్ బిస్కెట్లు దాచి ఆమె స్మగ్లింగ్ చేసేదని చెప్పారు. ఇక బెంగళూరు ఎయిర్పోర్టులో దిగాక సాధారణ ప్రయాణికుల ఎగ్జిట్ నుంచి కాకుండా తక్కువ చెకింగ్ ఉండే వీఐపీ ఎగ్జిట్ నుంచి రన్యారావు బయటపడేదని తెలుస్తోంది. అక్కడ ఓ కానిస్టేబుల్ ఆమెకు సహకరించేవాడని సమాచారం. ఎయిర్పోర్టులో రన్యారావుకు సాయం చేసిన కానిస్టేబుల్ స్టేట్మెంట్ను అధికారులు రికార్డ్ చేశారు. ఇదిలా ఉంటే రన్యారావు కళ్ళు వాచి ముఖంపై గాయాలతో ఫోటో వైరల్గా మారింది. దీంతో కస్టడీలో ఆమెపై అధికారులు దాడి చేసి ఉంటారని చర్చ జరుగుతుంది. దీనిపైన మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపైన కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. ఈ అంశంపైన ఎవరైనా అధికారికంగా ఫిర్యాదు దాఖలు చేస్తే విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది. రన్యారావు వీఐపీ ప్రోటోకాల్స్ను దుర్వినియోగం చేస్తూ ఓ సిండికేట్ ముఠా బంగారం దందాలో భాగమైనట్లు గుర్తించామని డిఆర్ఐ తెలిపింది. ఆమె శరీరం పైన పలుచోట్ల గాయాలు ఉన్నాయని పేర్కొంది. అయితే దుబాయ్కి వెళ్లడానికి చాలా కాలం ముందే తనకు ఈ గాయాలు అయ్యాయని నటి ఏజెన్సీకి తెలియజేసింది. దీంతో అవసరమైన వైద్య సాయం అందించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. నిందితురాలు దర్యాప్తు సంస్థలతో పూర్తిగా సహకరించడం లేదని డిఆర్ఐ కోర్టుకు తెలియజేసింది. శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టగానే న్యాయమూర్తి ముందు నటి కంటతడి పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించి 3 రోజుల పాటు విచారించేందుకు డిఆర్ఐకి అనుమతినిస్తూ సంబంధిత న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఇక రన్యారావు 14.2 కేజీల బంగారాన్ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆమె వేసుకున్న జాకెట్ లోపలి భాగంలో కొంత బెల్ట్ రూపంలో కడ్డీలుగా మరికొంత దాచిపెట్టి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంత బంగారం ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ గుర్తించలేదు. కారణం రన్యారావు డీజీపీ సంబంధికులు కావడం. కానిస్టేబుల్ బసవరాజు సాయంతో సెక్యూరిటీ సిస్టమ్ను తప్పించుకునేందుకు ప్రయత్నించింది. అయితే ముందస్తు సమాచారం ఉండడంతో డిఆర్ఐ పోలీసులకు రన్యారావు దొరక్క తప్పలేదు. రన్యారావు నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు 12,56,00,000. ఇక కస్టడీలో రన్యారావు నుంచి ఎలాంటి విషయాలను అధికారులు రాబడతారనేది ఆసక్తికరంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.